అసలు నార్మల్ అంటే సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ కాబట్టి నార్మల్ అంటే ఏంటి, అబ్నార్మల్ అంటే ఏంటి, అంటే సాధారణమైనది ఏంటి, అసలు అసాధారణమైనది ఏంటి ప్యాటర్న్ అన్నది మనకి ఈ ఋతుక్రమం గురించి తెలియాలి. సో ఏదైతే రజస్వల ఋతుక్రమం అనేది నార్మల్గా 11 నుంచి 15 సంవత్సరాల మధ్యలో వస్తూ ఉంటుంది. ఈ టైంలో ఏ ఏజ్ గ్రూప్, కొంతమందికి 11 ఏళ్ళకి రావచ్చు, కొంతమందికి 15 ఏళ్ళకి రావచ్చు. 15 ఏళ్ళ కన్నా దాటిన తర్వాత ఈ ఋతుక్రమం కనుక రాకపోతే అది కంపల్సరీ టెస్ట్ చేసి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా కారణాల వల్ల, జెనెటిక్ డిసీజెస్ వల్ల కావచ్చు, లోకల్ కాజెస్ వల్ల కావచ్చు, ఒక ఆడపిల్లకి 15 ఏళ్ళు అయినా కానీ ఋతుక్రమం రాలేదు అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కంపల్సరీ పరీక్ష చేయించుకోవాలి. సెకండ్ థింగ్, ఋతుక్రమం వచ్చేసింది, ఋతుక్రమం వచ్చాక ఏది సాధారణమైన ప్యాటర్న్ అంటే నార్మల్గా ప్రతి నెల అంటే 21 రోజుల నుంచి 35 రోజుల వరకు ఏ టైంలో అయినా మనకి ఋతుక్రమం రావచ్చు. అంటే ఒక్కొక్కళ్ళకి ఎవ్రీ 3 వీక్స్ అంటే 3 వారాలకు ఒకసారి, 21 రోజులకు ఒకసారి వాళ్ళ సైకిల్ వస్తుంది. అంటే మనకి పిట్యూటరీ గ్రంథి నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఒక ప్యాటర్న్లో రిలీజ్ అవుతూ ఉంటాయి. సో అందరి బాడీ ఒకలాగా ఉండదు. సో కొంతమందికి 21 రోజులకి వాళ్ళ సైకిల్ రిపీట్ అవుతుంది, కొంతమందికి 35 రోజులకి వాళ్ళ సైకిల్, అంటే 5 వారాలకి వాళ్ళ సైకిల్ రిపీట్ అవుతుంది. సో 21 రోజుల నుంచి 35 రోజుల లోపల ఏ టైంలో మనకి పీరియడ్ రిపీట్ అవుతూ ఉన్నా కానీ అది నార్మల్.